మెయిన్గా ఈ జనరేషన్లో పిల్లలకి ఎట్లా ఉందంటే దే ఆర్ కంప్లీట్లీ అడిక్టెడ్ ఫర్ ద ఈజీ మనీ. దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఏ రాంగ్ ట్రాక్. అలా కాకుండా మరి ముఖ్యంగా పేరెంట్స్, దయచేసి పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే అండి, మీ పిల్లలతోటి అట్లీస్ట్ ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం. అఫ్ కోర్స్ సార్, ఎట్లా అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీని రన్ చేయడానికి, ఎందుకంటే ఫాదర్ ఒక్కళ్ళే పనిచేస్తే ఇల్లు గడవదండి. సో అట్ ద సేమ్ టైం మదర్ ఆల్సో హ్యాస్ టు టేక్ ద ఇనిషియేటివ్. అమ్మ నాన్న ఇద్దరు పనిచేస్తేనే, భార్య భర్త ఇద్దరు పనిచేస్తేనే ఆ ఇల్లు గడవడం అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది ఈ జనరేషన్లో. సో ఈ మూమెంట్లో ఏం జరుగుతుందంటే మెయిన్గా ఏం చేస్తున్నారు వాళ్ళతోటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏ విధంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ హోంవర్క్స్ ప్రాపర్గా చేస్తున్నారో లేదా. అండ్ స్పెషల్గా మెయిన్గా నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కంపల్సరీ జరుగుతుందండి. 100% ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా, మమ్మీ డాడీ, అమ్మ నాన్న ఇద్దరు పేరెంట్స్ కూడా కంపల్సరీ ఆ పేరెంట్ టీచర్ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందే. ఆ పీటీఎంకి కంపల్సరీ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ టీచర్స్ అప్ టు 7 years వరకు ఎక్సలెంట్ లెర్నింగ్ ఉంటుంది పిల్లలకి. ఐక్యూ లెవెల్ చాలా బాగుంటుంది. ఆ టైంలో ఎలాంటి స్కిల్ నేర్పించినా చాలా దే విల్ క్యాప్చర్ దట్. ఎగ్జాక్ట్లీ. ఎనీ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా కావచ్చు. 16 to 19 years ఇది క్రూషియల్ ఏజ్. అది ఆ ఏజ్లో కనుక, అంటే అప్పుడే హార్మోన్స్ 16 to 19 years వెరీ డేంజర్ అని ఒక సబ్ కాన్షియస్ మైండ్లో వేసేసిన. మనకి మళ్ళీ అడుగుతుంటా. అండ్ 19 years తర్వాత ఏ థాట్ వచ్చినా దట్ ఈస్ రైట్ థాట్ అని చెప్పిన అనమాట. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో 16 to 19 years పిల్లలకు ఇది చెప్పాలి. సో మనము ఆడపిల్లకి చెప్పినటువంటి జాగ్రత్తలు మగపిల్లవాడికి ఎందుకు చెప్పట్లేము, ఎందుకు చెప్పలేకపోతున్నాము?